సమాజ్వాదీ పార్టీ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన రెబల్ ఎమ్మెల్యే పూజాపాల్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్పై సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత అఖిలేష్ యాదవ్దేనని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. శుక్రవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన పూజాపాల్, నన్ను హత్య చేసే దానికి అసలైన దోషి అఖిలేష్ యాదవే అవుతారని నాకు ఇప్పుడు తీవ్రంగా బెదిరింపులు వస్తున్నాయి. గతంలో పట్టపగలు నా భర్తను దారుణంగా హత్య చేశారు. ఆ సమయంలో మాకు అండగా నిలవాల్సింది పోయి ఎస్పీ పార్టీ నేరస్తులను కాపాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ్వాదీ పార్టీలో కుల వివక్ష తీవ్రంగా ఉందని ఆమె ఆరోపించారు. ఎస్పీలో అత్యంత వెనుకబడిన వర్గాలు దళితులను రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. వారు ఎంత పెద్ద నేరస్తులైనా సరే ముస్లింలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అఖిలేష్ యాదవ్ నేరస్తులపై పోరాడి న్యాయం చేస్తారని నేను నమ్మాను, కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని ఆమె తప్పుపట్టారు. నా భర్త హంతకులకు శిక్ష పడేలా చేసిన వారికి నేను కృతజ్ఞత తెలిపితే నన్ను బహిష్కరించారు. మరి గతంలో అఖిలేష్ యాదవ్ ఆయన భార్య బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయలేదా? వారు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే నేరమా? ఇది బీసీ దళితులను మోసం చేయడమే అని ఆమె ప్రశ్నించారు. ప్రయాగ్రాజ్ ఎమ్మెల్యే అయిన పూజాపాల్ సామాజిక మాధ్యమాల్లో ఎస్పీ కార్యకర్తలు తనను దూషిస్తూ బెదిరిస్తున్నారని కూడా తెలిపారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాను అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన బిడ్డనని, ఎప్పటికీ నేరస్తులకు తలవంచనని, మళ్లీ పోరాడి గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.